సత్యాన్వేషణ ప్రారంభం. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి భారతీయుడు ఈ కుటుంబంలో భాగస్వామి అవ్వండి. అందరికీ స్వాగతం. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం నిజంగా ఒకదానితో ఒకటి సరిపోతున్నాయా? పార్ట్ 2లో మనం బైబిల్లో వైరుధ్యాలు గురించి ప్రశ్నించాము. ఇప్పుడు పార్ట్ 3లో మరింత లోతుగా వెళ్లబోతున్నాం. వాక్యాన్ని, సందర్భాన్ని మరియు చరిత్రను పరిశీలిస్తూ ఈరోజు మనం తెలుసుకోబోయేది, భక్తి పేరుతో విగ్రహాలు, సంప్రదాయాల మీద ద్వేషాన్ని పెంచుతున్నారా, లేక మన అర్థంలో తప్పులా? ఇది పార్ట్ 3. 2020 డిసెంబర్ 31న విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాములవారి విగ్రహంపై జరిగిన దాడి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. స్థానిక ప్రజలు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగాయి. దేవాలయాలపై జరుగుతున్న వరుస ఘటనల వెనుక ఎవరున్నారు? ఇలాంటి దాడులు ఎందుకు పెరుగుతున్నాయి? ఇది కేవలం ఒక సంఘటన, లేక పెద్ద కుట్రలో భాగమా? తెలుసుకుందాం. నిర్గమకాండము 34:13లో ఇలా వ్రాయబడియుంది: వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, వారి దేవతాస్తంభములను పడగొట్టవలెను. ఈ వాక్యాన్ని కొందరు అక్షరార్థంగా తీసుకుని ఇతర మతాల దేవాలయాలు, విగ్రహాలు, సంప్రదాయాల మీద ద్వేషాన్ని పెంచుతున్నారా? ఇది నిజంగా దేవుని ప్రేమ సందేశమా, లేక మతపిచ్చికి చేరుకున్న అతివాద భావజాలమా? భక్తి పేరుతో విద్వేషం పెంచడం ఆధ్యాత్మికత, లేక అసహనమా? ఒక మతాన్ని గొప్పగా చూపించడానికి మరో మతాన్ని అవమానించడం అవసరమా? ఈరోజు మనం ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. పవిత్ర గ్రంథాలను ప్రేమకు ఉపయోగిస్తున్నామా, లేక ద్వేషానికి ఆయుధాలుగా మార్చుతున్నామా? ఆలోచించండి. మతం మనుష్యులను కలపాలా, లేక విడదీయాలా? ద్వితీయోపదేశకాండము 7:25లో ఇలా వ్రాయబడి ఉంది: వారి దేవతల ప్రతిమలను అగ్నిచేత కాల్చివేయవలెను, వాటిమీదనున్న వెండి బంగారములను ఆశించకూడదు. ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక చారిత్రక సందర్భమా, లేక నేటికీ అమలు చెయ్యాల్సిన ఆజ్ఞ? ఒక మతగ్రంథంలోని వాక్యాన్ని ఆధారంగా తీసుకుని ఇతర మతాల దేవతలను అవమానించడం, విగ్రహాలను ధ్వంసం చెయ్యడం, దేవుడి పేరుతో ద్వేషాన్ని పెంచితే మానవత్వం ఎక్కడ నిలుస్తుంది? ఒకరి దేవుడు మరొకరికి అవమానం కాకూడదు. భక్తి అంటే ప్రేమను నేర్పాలి, కాని విద్వేషాన్ని కాదు. ఆలోచించండి. అంధవిశ్వాసం ప్రమాదకరం. అసహనం సమాజాన్ని కాల్చేస్తుంది. గౌరవమే నిజమైన ధర్మం. ద్వితీయోపదేశకాండము 12:2లో ఇలా వ్రాయబడి ఉంది: వారు తమ దేవతలను పూజించిన స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడుచేయవలెను. ఈ వాక్యాన్ని నేటికాలంలో ఎలా అర్థం చేసుకోవాలి? లేక ఇతర మతాల ఆరాధనా స్థలాలపై ద్వేషాన్ని పెంచే సందేశమా? ఒకరి దేవాలయం, మరొకరి ప్రార్థనా స్థలం, అవి కేవలం భవనాలు కాదు, కోట్లాది ప్రజల విశ్వాసాలు, భావోద్వేగాలు. మతం పేరుతో విధ్వంసం జరిగితే మానవత్వం ఎక్కడ నిలుస్తుంది? దేవుడు ప్రేమను బోధిస్తాడా, లేక విద్వేషాన్ని ప్రోత్సహిస్తాడా? ఇతర మతాల పవిత్ర స్థలాలను అవమానించడం నిజమైన భక్తి కాదు, అది అసహనం, అతివాద ఆలోచన. ఈరోజు మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మతం మనుష్యులను కలుపుతోందా, లేక విభజించి శత్రువులుగా మార్చుతోందా? ఆలోచించండి. శాంతి గొప్పది, గౌరవం ధర్మం, అసహనం సమాజానికి ప్రమాదం. 1 కొరింథీయులకు 10:14లో ఇలా ఉంది: కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. అయితే ఈ వాక్యాన్ని అక్షరార్థంగా తీసుకుంటే విగ్రహాలు, దేవాలయాలు, పండుగలు ఎక్కువగా ఉన్న భారతదేశం నుంచి క్రైస్తవులు దూరంగా వెళ్లాలా? లేక ఈ వాక్యం అసలు ఉద్దేశ్యం ఆధ్యాత్మిక హెచ్చరికేనా? మనుష్యుల మధ్య ద్వేషం పెంచడానికా, లేక వ్యక్తిగత విశ్వాసాన్ని కాపాడుకోవడానికా? మతగ్రంథాలను సందర్భంతో అర్థం చేసుకోవాలా, లేక అక్షరాలా అమలు చేయాలా? 1 యోహాను 5:21లో ఇలా ఉంది: చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. అయితే ఒక ప్రశ్న: చిన్న వయస్సులోనే పిల్లల మనసుల్లో ఇతర మతాల దేవతలపై భయం,
ద్వేషం లేదా అసహనం నింపడం సరైందా? పిల్లలకు ప్రేమ, గౌరవం, సహనం నేర్పాలా? లేక చిన్నప్పటినుంచే ఇది దేవుడు కాదు, అది పాపం అని భేదాలు నేర్పాలా? ఇది నిజమైన ఆధ్యాత్మికత? లేక బాలమనసులపై మత ప్రభావం బలవంతంగా మోపటమా? ఒక చిన్నారి అమాయకత్వాన్ని మతవిద్వేషంగా మార్చడం సమంజసమా? ఆలోచించండి. దేవుడు ఒక్కడే, కాని మనుష్యులు ఆయనను చేరుకునే మార్గాలు అనేకం. ఎవరో దేవుణ్ణి కృష్ణుడిగా చూస్తారు, ఎవరో అల్లాహ్గా ప్రార్థిస్తారు, ఎవరో యేసుగా ప్రేమిస్తారు, మరికొందరు బుద్ధుని శాంతిలో దర్శిస్తారు. రూపాలు వేరైనా మనసులోని భక్తి ఒక్కటే. మతాలు వేరైనా మానవత్వమొక్కటే. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఇతరుల విశ్వాసాన్ని అవమానించడం కాదు, గౌరవించడం. దేవుడు ప్రేమను నేర్పుతాడు, ద్వేషాన్ని కాదు. శాంతిని కోరుతాడు, విభజనను కాదు. మనము పుట్టింది వేర్వీరు మతాల్లో కావచ్చు, కాని మనందరి గమ్యం ఒక్కటి: సత్యం, ప్రేమ, మానవత్వం. పిల్లలకు ద్వేషం కాకుండా గౌరవం నేర్పుదాం. మతం పేరుతో గొడవలు కాకుండా సహజీవనం నేర్పుదాం. గుడి అయినా, చర్చైనా, మసీదైనా అవి మనుష్యుల విశ్వాసాల గృహాలు. వాటిని అవమానించడం కాదు, అర్థం చేసుకోవడం నేర్చుకుందాం. గుర్తుంచుకోండి, ప్రేమతో చూసినప్పుడు ప్రతి రూపంలో దేవుడే కనిపిస్తాడు. ప్రేమతో చూడండి, గౌరవంతో జీవించండి, శాంతితో నడవండి. మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి. ధర్మాన్ని తెలుసుకోండి, సత్యాన్ని ఆలోచించండి. ధన్యవాదాలు.